సమాఖ్య కూటమి ఏర్పాటే లక్ష్యంగా తెరాస అధినేత కేసీఆర్ రాష్ట్రాల యాత్రకు నేడు శ్రీకారం చుట్టనున్నారు. విశాఖలో శారదాపీఠం స్వామి స్వరూపానందేంద్ర ఆశీస్సులు స్వీకరించి పర్యటన మొదలుపెట్టనున్నారు. ఇవాళ భువనేశ్వర్లో బిజు జనతాదళ అధినేత ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్తో భేటీ కానున్నారు. 5-6 రోజుల పర్యటనలో మాయావతి, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ను కలిసి చర్చిస్తారు. ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలవనున్న కేసీఆర్ పెండింగ్ అంశాలను పరిష్కరించాలని కోరనున్నారు. భాజపా, కాంగ్రెసేతర రాజకీయ పార్టీలను ఏకం చేసే కార్యాచరణను కేసీఆర్ ముమ్మరం చేయనున్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ముగియడం, మరోవైపు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఇదే సరైన సమయమని తెరాస అధినేత భావిస్తున్నారు. భాజపా, కాంగ్రెస్ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవని గట్టిగా నమ్ముతున్న తెరాస కేంద్రంలో రానున్న సర్కారులో ప్రాంతీయ పార్టీలే కీలక పాత్ర పోషిస్తాయని అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రాంతీయ పార్టీలను ఏకం చేసి వారం రోజుల్లో సమాఖ్య కూటమిపై కీలక ప్రకటన చేయాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు. ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టే కసరత్తులో భాగంగా ముఖ్యమంత్రి వివిధ రాష్ట్రాలు పర్యటించనున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున నెల రోజుల పాటు అద్దెకు తీసుకున్న ప్రత్యేక విమానంలో కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లనున్నారు. విశాఖ, ఢిల్లీకి కేసీఆర్ వెంట ఒకరిద్దరు ముఖ్య నేతలు కూడా వెళ్లే అవకాశం ఉంది. ఢిల్లీలో తెరాస ఎంపీలు, ముఖ్య నేతలు కేసీఆర్ వెంట ఉంటారు. ప్రాంతీయ పార్టీలతో కూడిన కొత్త జాతీయ పార్టీ త్వరలో ఏర్పాటు కానుందని ఇటీవల సంకేతాలివ్వడంతో కేసీఆర్ పర్యటన మరింత ఆసక్తికరంగా మారింది. తెరాస అధినేత కేసీఆర్ పర్యటన ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలు కానుంది. ఇవాళ స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు తీసుకుని యాత్ర ప్రారంభించనున్నారు. విశాఖలోని శారదాపీఠంలోని రాజశ్యామల దేవాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి స్వరూపానందేంద్ర ఆశీస్సులు స్వీకరిస్తారు. ఆశ్రమంలోనే మధ్యాహ్న భోజనం చేసి మధ్యాహ్నం 2:15 విశాఖ నుంచి ప్రత్యేక విమానంలో ఒడిశా వెళ్తారు. సాయంత్రం 6 గంటలకు భువనేశ్వర్లో బిజు జనతాదళ్ నేత, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్తో భేటీ అవుతారు. ఇవాళ రాత్రి ఒడిశా సీఎం అధికార నివాసంలో కేసీఆర్ బస చేయనున్నారు. రేపు కోణార్క్, పూరీ జగన్నాథ దేవాలయాలను సందర్శిస్తారు. పూజల అనంతరం భువనేశ్వర్ చేరుకుని మధ్యాహ్న భోజనం చేసి అక్కడ్నుంచి ప్రత్యేక విమానంలో కోల్కతా వెళ్తారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో కేసీఆర్ సమావేశమవుతారు. అనంతరం కాళీమాత దేవాలయాన్ని సందర్శించిన తర్వాత ఢిల్లీకి వెళ్తారు. ఈ నెల 25వ తేదీ నుంచి 2-3 రోజులు ఢిల్లీలో ఉండాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ నెల 26 లేదా 27 తేదీల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలుస్తారు. ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రుల్ని కలవనున్న కేసీఆర్ రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలను సత్వరమే పరిష్కరించాలని కేసీఆర్ కోరనున్నారు. కేంద్ర ఎన్నికల కమిషనర్తోనూ కేసీఆర్ సమావేశమవుతారు. బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతితో ఢిల్లీలో భేటీ కానున్నారు. అఖిలేష్ యాదవ్తోనూ సమావేశమవుతారు. నేతలందరినీ కలిసిన తర్వాత ఈ నెలాఖరున ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి సమాఖ్య కూటమి ఆవిర్భావం, లక్ష్యాలపై కీలక ప్రకటన చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. కేసీఆర్ వెంట ఎంఐఎం ఉంటుందని ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఇప్పటికే ప్రకటించారు. మైనారిటీల మద్దతు కూడగట్టేందుకు అసదుద్దీన్ కూడా త్వరలో దేశవ్యాప్తంగా పర్యటించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.